वस्त्रभास्तत्कटितटी रत्नकिङ्किणिकारम्यरसनादामभूषिता कामे सज्ञातसौभाग्यमार्दवोरुद्वयान्विता माणिक्यमकुटाकारजानुद्वयविराजिता इन्द्रगोपपरिक्षिप्तस्मरतूणाभजङ्गिका गूढगुल्फा कूर्मपृष्ठजयिष्णुप्रपदान्विता नगधीतिथि सञ्चन्ननमज्जनतमो गुणा पदद्वयप्रभाजालपराकृतसरोरुहा चिञ्जानमणिमञ्जीरमण्डितश्रीपदाम्बुजा मराळीमन्दगमना महालावण्यसेवलिः सर्वारुणानवद्याङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वरान्तस्था शिवा स्वाधीनवल्लभा सुमेरुशृङ्गमध्यस्था श्रीमन्नगरनायिका चिन्तामणिगृहन्तस्था पञ्चब्रह्मासनस्थिता महापद्माटवी संस्था कदम्बवनवासिनी सुधासागरमध्यस्था कामाक्षी कामदायिनी देवश्रीगणसङ्घातस्तूयमानात्मवैभवा भण्डासुरवधोद्युक्तशक्तिसेना समन्विता सम्पत्करी समारूढसिन्धुरव्रजसेविता अश्वारूढाधिष्ठिता स्वकोटिकोटिविरावृता चक्रराजरथारूढ सर्वायुधपरिष्कृता गेयचक्ररथारूढमन्त्रिणी परिसेविता गिरिचक्ररथारूढदण्डनाथपुरस्कृता ज्वालामालिनिकाक्षिप्तभक्तिप्राकारमध्यगा भण्डसंयवधोद्युक्तशक्तिविक्रमहर्षिता नित्या पराक्रमाटोपनिरीक्षणसमुत्सका भण्डपुत्रवधोद्युक्तबाला विक्रमनन्दिता मन्त्रिण्यम्बा विरचितद्विषङ्गवधदोषिता विशुक्रप्राणहरणा बालाही वीर्यनन्दिता कामेश्वरमुखालोककल्पितश्रीगणेश्वरा महागणेशि निर्भिन्नविघ्नयन्त्रप्रहर्षिता भण्डासुरेन्द्रनिर्मुक्तशस्त्रपत्रस्य वर्षिणी कराङ्गुलिनकोत्पन्ननारायणरसाकृतिः महापाशुपतास्त्राग्निर्दग्धासुरसैनिका कामेश्वरास्त्रनिर्दग्धसभण्डासुरशून्यका ब्रह्मोपेन्द्रमहेन्द्रादिदेवसंस्तुतवैभवा हरनेत्राग्निसन्दग्धकामसञ्जीवनौषधिः सर्वयन्त्रात्मिका सर्वतन्त्ररूपमनोन्मनी महेश्वरी महादेवी महालक्ष्मीर्मुडप्रिया महारूपा महापूज्या महापातकनाशिनी महामाया महासत्त्वा महाशक्तिर्महारथिः महाभोगा महेश्वर्या महावीर्या महाबला అర్ధాష్టమ శని అష్టమ శని వంటివి బాధిస్తున్నప్పుడు జమ్మి చెట్టుని ఏ ప్రకారంగా పూజించాలి అనేటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. మనం ప్రతిరోజు కూడా కార్యక్రమానికి ప్రారంభంలో దృష్టి దోషాలు ఎలా తగులుతాయి, వాటిని తీసివేసుకోవడానికి కానీ మనం పాటించవలసిన పరిహారాలు ఏంటో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో నేటి రోజున ఏలినాటి శని కానీ లేకపోతే శని దశలు కానీ నడుస్తున్నప్పుడు పదే పదే దృష్టి తగులుతూ ఉన్నట్లయితే ఉద్యోగ సంబంధమైన దోషాలనే కాకుండా రకరకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ రకరకాల ఇబ్బందులన్నీ శని వల్ల ఏవైతే కలుగుతున్నాయో దృష్టిపరంగా వీటన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి చాలా తేలికైన సులభమైనటువంటి దృష్టి తీసుకునేటువంటి విధానం ఉంది. దానికి ఏం చేయాలి, ఒక చిన్న నల్లగుడ్డ తీసుకొని అందులో కొద్దిగా నల్లనువ్వులు పోసి దీని చిన్న మూటలా కట్టాలి. ఒక చిన్న నల్లగుడ్డ తీసుకొని అందులో కొద్దిగా ననుగులు పోసి దాన్ని చిన్న మూటలా కట్టాలి. కట్టి శనివారం ఉన్నటువంటి రోజున శిరస్సు నుంచి పాదం దాకా, పాదం నుండి శిరస్సు దాకా ఈ ప్రకారంగా 11 సార్లు దిగదుర్చుకొని, అది ఎవరికి వారైనా చేసుకోవచ్చు లేదా ఎవరితో అయినా సరే చేయించుకోవచ్చు. చేసుకొని ఇంట్లో కాకుండా ఇంటి బయట అంటే కాంపౌండ్ వాళ్ళు బయటకు దీన్ని తీసుకువెళ్ళి చక్కగా కాల్చి బూడిద చేసేయాలి. అంటే బాగా పూర్తిగా బూడిద అయిపోయేలాగా దాన్ని కాల్చేసేయాలి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక ఎంత దృష్టి దోషం ఉన్నప్పటికీ కూడా అది పూర్తిగా పోవడానికి, శనిపరంగా వస్తున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా వరకు తగ్గుముఖం పడడానికి కానీ ఆస్కారాలు ఏర్పడతాయి. శనిపరంగా వచ్చేటువంటి దోషాల్లో ప్రధానమైనటువంటి దోషం ఎప్పుడు కూడా ఒళ్ళంతా నొప్పులుగా ఉంటూ ఉండటం, అలానే అస్వస్థతగా ఉంటూ ఉండటం, ఎక్కువగా నిద్రపోవటం, బద్ధకంగా ఉండటం, మన పనిని మనం వాయిదా వేసుకోవటం, ఇటువంటి అనేక దోషాలు కనబడుతూ ఉంటాయి. వీటిలో ఏ ఉన్నా కూడా ఈ ప్రకారంగా చేసుకున్నట్లయితే ఆ దృష్టంతా కూడా తొలగిపోయి శనిపరంగా వచ్చేటువంటి దోషాలు మనం తగ్గించుకోవడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది.
అదే ప్రకారంగా ఈ రోజున శనివారం అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాక్షాత్తు శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారు. కలౌ వెంకటనాయక అని చెప్పబడినట్లుగా శ్రీవారిని సేవించినట్లయితే కనుక శనివారం ఉన్నటువంటి రోజున సమస్తమైనటువంటి సిరి సంపదలను కూడా పొందడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అలా సమస్తమైనటువంటి సౌభాగ్యాలు మనకు అనుగ్రహింపజేయడానికి గాను శ్రీవారిని శరణి వేడుకోవడానికి గాను ఉపకరించేటువంటి స్తోత్రమే శ్రీనివాస మంగళాశాసనం లేదా శ్రీమద్ వెంకటేశ్వర మంగళాశాసనం. ఈ మంగళాశాసనంలో మొత్తం 14 శ్లోకాలు ఉంటాయి. చతుర్దశ భువనాలను ఏలేటువంటి పరమాత్మను స్తోత్రం చేస్తూ ఈ 14 శ్లోకాలు కూడా మనకి చాలా చక్కగా ఉపకరిస్తూ ఉంటాయి. రమమానాయ శ్రీమద్ వెంకటేశాయ మంగళం అంటూ ఇందులో ఒక శ్లోకం వస్తుంది. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే రమమానాయ శ్రీమద్ వెంకటేశాయ మంగళం అని చెప్పని. స్వామివారికి ఒకసారి అమ్మవారితో కలిసి విహరించాలి అని అంటే వైకుంఠం కొంచెం విరక్తి కలిగించిందిట. ఎప్పుడు వైకుంఠమేనా అనిపించిందిట. లోక కళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ వైకుంఠంలో ఉండేటువంటి స్వామివారి యొక్క విహార భూమి అనేటువంటి ఒక పర్వతాన్ని తీసుకొచ్చి ఈ యొక్క భూలోకంలో ఉంచమని చెప్పని సాక్షాత్తు గరుక్మంతుడికి ఆజ్ఞ చేస్తే ఆ గరుక్మంతుడు ఆ విహార భూమికి సంబంధించినటువంటి క్రీడాద్రి పర్వతం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి భూలోకంలో వేదిగా ఆ క్రీడాద్రి పర్వతం మీదకి వచ్చి ఆ క్రీడాద్రి పర్వతం మీద ఉన్నటువంటి పుష్కరణి తీరంలో లక్ష్మీదేవితో కలిసి శ్రీనివాస స్వామి వారు విహరిస్తున్నారట. అలా విహరిస్తున్నటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క పతి అయినటువంటి శ్రీమద్ వెంకటేశ్వరుడు మాకు సమస్తమైనటువంటి మంగళాలు చేకూర్చాలి అని చెప్పని ఈ యొక్క స్తోత్రంలో శరణి వేయడం జరుగుతుంది. అలా అంతటి అమోఘమైనటువంటి స్తోత్రం, ఈ వెంకటాచలానికి సంబంధించినటువంటి అనేక రహస్యాలు వ్యక్తపరిచేటువంటి స్తోత్రం, స్వామివారికి ఉన్నటువంటి వాత్సల్యాన్ని మనకు తెలియజేసేటువంటి స్తోత్రమే శ్రీమద్ వెంకటేశ్వర మంగళాశాసనం. కనుక మనకి సమస్తమైనటువంటి సన్మంగళాలు కూడా కలగాలని చెప్పని ప్రార్థన చేస్తూ స్వామివారికి సంబంధించినటువంటి శ్రీనివాస మంగళాశాసన స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. స్వదః సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే సులభాయ సుశీలాయ వెంకటేశాయ మంగళం. పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే ప్రయుంజే పరతత్వాయ వెంకటేశాయ మంగళం. ఆకాలతత్వమశాంతమాత్మనామనుపశ్యతాం అతృప్త్యమృతరూపాయ వెంకటేశాయ మంగళం. ప్రాయస్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా కృపయాదిశతే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. దయామృతతరంగిణ్యాస్తరంగైరివ శీతళైః అపాంగైః సించతే విశ్వం వెంకటేశాయ మంగళం. శ్రద్ధూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్తిశమనాయాస్తు వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం. శ్రీమత్ సుందరజా మాతృమునిమానసవాసినే సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.